జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారి ఆధ్వర్యంలో ఈ రోజు ముందస్తు ఉగాది పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథి మున్సిపల్ కమిషనర్ టి మోహన్, కరెస్పాండెంట్ ఇల్లందుల శ్రీనివాస్ విద్యార్థులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. విద్యార్థులతో సనాతన సాంప్రదాయ దుస్తులతో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల నిర్వాహకులు ముందస్తు ఉగాది పండుగ పూజా కార్యక్రమం ఉగాది పచ్చడి పంపిణీ చాలా మంచి సాంప్రదాయమని, సనాతన సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియజేయడం వారికి మన పండుగల పట్ల అవగాహన ఏర్పడుతుందని, ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాలు చేపడుతున్న కాలేజీ వారిని అభినందిస్తున్నానని అన్నారు. కరెస్పాండెంట్ ఇల్లందుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు మన పండుగల సాంప్రదాయాన్ని తెలిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కాలేజీలో నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్, కరెస్పాండెంట్ ఇల్లందుల శ్రీనివాస్, ప్రిన్సిపల్ సంతోష్, వైస్ ప్రిన్సిపల్ రాజు, మున్సిపల్ ఆర్ఐ అక్షయ్ కుమార్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ గుర్రాల రత్నాకర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు ఒక రోజు ముందే మా కళాశాలలో ఉగాది పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఉగాది పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఈ ఉగాది పండుగను బ్రహ్మ సృష్టిని సృష్టించాడని అందరూ నమ్ముతారు. అయితే ఈ సోమకుడు వివిధ గ్రంథాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారంలో ఉన్న విష్ణువు వాటిని అతన్ని సంహరించి మనకి వేదాలను మళ్ళీ బ్రహ్మకు అప్పగించడం జరుగుతుంది. అందుకే ఈ ఉగాది పండుగ అనేది జరుపుకోవడం అనేది అమలులోకి వచ్చింది. ఈ నూతన సంవత్సరం రోజున రాశి ఫలాలు, గ్రహస్థితులు అన్ని సమంగా ఉన్నాయా లేదా అని చూసుకొని వాటికి గ్రహశాంతులు చేసి తర్వాత ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేసి అందరూ సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో పంచాంగం అనేది శ్రవణిస్తారు. ఇలా ఈ ఉగాది యొక్క ప్రత్యేకతను మా సార్స్ కానీ అందరూ బాగా చెప్పారు. మేము కూడా చెప్పి బహుమతులు కూడా గెలుచుకోవడం జరిగింది. ఉగాది విశ్వవాసు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా ముందస్తుగా కాలేజీ రేపు హాలిడే కాబట్టి ఒకరోజు ముందు మా కాలేజీలో జ్ఞానోదయ డిగ్రీ కాలేజీలో దాదాపు 1000 మంది విద్యార్థులు అన్ని రకాలైనటువంటి వంటకాలు తీసుకొచ్చి షట్రుచులతోటి ఈరోజు ఒక ఉగాది పచ్చడి చేయడం జరిగింది. అందరు కూడా పచ్చడి తాగడం జరిగింది. అందరు కూడా సంతోషంగా స్వీట్లు పంచుకొని ఈ ఉగాది ఉత్సవాన్ని, ఈ ఉగాదిని ఈ రోజు నుంచి మంచి జరగాలని, ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని ఆ భగవంతుడు కోరుతూ నేను ముగిస్తున్నాను. మన తెలుగు వాళ్ళ సంస్కృతిని ఉట్టిపడే నూతన సంవత్సరం ఉగాది పండుగను సందర్భం పురస్కరించుకొని ఈ జ్ఞానోదయ డిగ్రీ కాలేజీలో ఈ పండుగ ఏర్పాటు చేసినందుకు జ్ఞానోదయ డిగ్రీ కాలేజీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజుల్లో లేటెస్ట్ అంటే ఇది కంప్యూటర్ యుగము. ఈ పండుగలన్నీ కనుమరుగవుతున్న సమయంలో ఇలాంటి కార్యక్రమాలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా ఏర్పాటు చేయడము చాలా సంతోషదాయకరము. ఎందుకంటే మనము అందరము ప్రతి పండుగనిసుగా ఎవరుసుగా జరుపుకుంటలేరు. గతంని జ్ఞాపకాలు వేసుకోవడానికే సరిపోతున్నంత ఏదో టీవీలలో కానీ ఫోన్లలో కానీ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్గా లేకుండా అన్నీ శారీరకంగా ఏ మాత్రం ఎలాంటి